హాయ్ అండి అందరికీ. నా స్టైల్లో ఇవాళ చికెన్ సెమీ గ్రేవీ అయితే ప్రిపేర్ చేస్తున్నానండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. జ్యూసీగా చికెన్ సెమీ గ్రేవీతో మనకి పప్పులో కావచ్చు, రసంలో కావచ్చు, సైడ్ మంచింగ్కి అయితే సూపర్ అంటే సూపర్గా ఉంటుందండి. సింపుల్ అండ్ ఈజీగా ఎలా స్టార్ట్ చేయాలో చూసేద్దాము. ముందుగా అయితే కడాయి అయితే పెట్టేసుకుందాము. కడాయి పెట్టేసుకొని ఒక 3 స్పూన్ల వరకు అయితే ఆయిల్ అయితే వేసేసుకున్నాము. చాలా ఈజీగా మనకి వాటర్తో అసలు వాటర్ వేయాల్సిన అవసరం ఏం లేదండి. మనకి చికెన్లో ఉండే వాటర్తోనే మనకి సెమీ గ్రేవీ అనేది ప్రిపేర్ అయిపోతుంది అనమాట. 3 గ్లాసుల వరకు ఆయిల్ వేసిన తర్వాత ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు అయితే వేసేసుకున్నాము. సన్నగా చాప్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు బాగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్నాము. ఏ నాన్ వెజ్ రెసిపీస్ అయినా సరే ఉల్లిపాయ ముక్కలు బాగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటేనే నాన్ వెజ్ రెసిపీస్ అనేది టేస్టీగా ఉంటాయన్నమాట. ఉల్లిపాయ ముక్కలు కలర్ చేంజ్ అయిన తర్వాత 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకున్నాము. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టేసేసుకొని బాగా ఫ్రై చేసేసుకున్నాము. అల్లం వెల్లుల్లి పేస్టు పచ్చివాసన పోయిన తర్వాత సన్నగా చాప్ చేసుకున్న టమాటా ముక్కలు కూడా వేసేసుకున్నాము. నేనైతే ఇక్కడ 2 పెద్ద సైజు టమాటాలను అయితే ఈ విధంగా సన్నగా చాప్ చేసి వేసుకున్నాను. మనకి టమాటాలు అనేది ఫుల్ గ్రేవీగా ఫామ్ అయిపోవాలండి. మనకు అప్పుడే బాగా అనిపిస్తుంది అనమాట. టమాటాలు ఫుల్ గ్రేవీగా ఫ్రై అయిపోయి ఆయిల్ అంతా సపరేట్ అయిపోయింది కదా. ఇప్పుడు ముందుగా నీట్గా వాష్ చేసుకున్న చికెన్ వేసేసుకుందాము. నీట్గా వాష్ చేసేసుకొని జాలి బౌల్ అయితే వేసాను అనమాట. ఒక 10 నిమిషాల ముందు మనకి వాటర్ ఏం లేకుండా జారిపోతాయి కదా, అప్పుడు మనకి నీ స్మెల్ అనేది అస్సలు రాదండి. నాన్ వెజ్ చికెన్ కావచ్చు, మటన్ కావచ్చు, ఫిష్ ముక్కలు ఏవైనా సరే. ఇంక ఇప్పుడు చికెన్ వేసేసుకున్న తర్వాత మొత్తం అంతా ఒకసారి మిక్స్ చేసేసుకున్నాము. కారం అయితే ఇప్పుడే వేయాల్సిన అవసరం లేదండి. ఇప్పుడు తగినంత సాల్ట్ అయితే వేసేసుకున్నాము. తగినంత సాల్ట్, పసుపు వేసేసుకున్నాము. తగినంత సాల్ట్, పసుపు అయితే వేసేసుకొని మొత్తం అంతా ఒకసారిగా మిక్స్ చేసేసుకున్నాం. మొత్తంగా ఒకసారి అంతా మిక్స్ చేసేసుకొని స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టేసుకొని పైన మూత పెట్టేసేసుకొని ఒక 10 నిమిషాల పాటు బాగా కుక్ చేసేసుకున్నామండి. మనకి చికెన్లో ఉండే వాటర్ అంతా కూడాను బయటకు వచ్చేస్తాయి అన్నమాట. ఇంకా సపరేట్గా మనం వాటర్ పోయాల్సిన అవసరం లేదు. చికెన్లో ఉండే వాటర్ అంతా కూడా బయటకు వచ్చిన తర్వాత ఇంకిపోయిన తర్వాత మనకి కారం వేసేసుకుంటే సరిపోతుంది. మనకి చికెన్ అనేది ఒక 20-25 మినిట్స్లో కుక్ అయిపోతుంది కదా త్వరగానే. చూసారు కదా, ఈ వాటర్ అన్నీ కూడా మనకి చికెన్లో నుంచే వచ్చాయన్నమాట. స్టవ్ని అయితే లో ఫ్లేమ్లో పెట్టేసేసుకొని చికెన్ ముక్క కొంచెం ఉడికేంత వరకు ఈ విధంగా లో ఫ్లేమ్లో కుక్ చేసేసుకుందాము. మనం మూత పెట్టి కుక్ చేసుకున్నామంటే త్వరగా కూడా కుక్ అయిపోతుందండి చికెన్ పీస్ అనేది. చూసారు కదా, వాటర్ అన్నీ కూడాను చికెన్లో వాటరే ఇవన్నీ కూడాను ఎగిరిపోయిన తర్వాత ఇప్పుడు మన స్పైసీ తగ్గట్టు కారం అయితే వేసేసుకుందాము. నేనైతే ఇక్కడ ఒక 2 స్పూన్ల వరకు కారం అయితే వేసుకుంటున్నాను. అది మన స్పైసీ తగ్గట్టు అండి. పిల్లలైతే కారం ఎక్కువ తినరనేసి చూసి వేసుకుంటున్నాను అనమాట. ఎక్కువ స్పైసీ తినే వాళ్ళైతే ఇంకొంచెం ఎక్కువ కూడా కారం అయితే యాడ్ చేసుకోవచ్చు. ఇంక ఇప్పుడు కారం వేసేసుకొని మొత్తంగా ఒకసారి అయితే మిక్స్ చేసేసుకుందామండి. కారం వేసేసుకున్న తర్వాత ఒక 5 నిమిషాల పాటు అయితే ఫ్రై చేసేసుకుందాం మీడియం ఫ్లేమ్లో. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. సింపుల్గా ఈజీగా కూడా అయిపోతుంది అన్నమాట. మనకి ఈ సెమీ గ్రేవీ అనేది చాలా బాగుంటుంది మనకి దేంట్లోకైనా సరే. ఇప్పుడు మొత్తం అంతా కూడా మిక్స్ చేసేసుకుందామండి. కలిపేసుకున్నాం కదా. ఇప్పుడు ఫైనల్గా 1 స్పూను ధనియా పౌడర్ అయితే యాడ్ చేసుకుందాము. 1 స్పూను ధనియా పౌడర్ యాడ్ చేసేసుకొని మొత్తం అంతా ఒకసారి అయితే మిక్స్ చేసేసుకున్న తర్వాత ఫైనల్గా చికెన్ మసాలా కూడా 1 స్పూన్ వరకు అయితే వేసేసుకున్నాము. చికెన్ మసాలా వేసేసుకొని ఇంక ఫైనల్గా కొత్తిమీర తరుగు వేసేసుకొని స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకోవడమేనండి. ఇంక ఇప్పుడు చికెన్ మసాలా 1 స్పూన్ అంతా వేసేసుకుందాము. చికెన్ మసాలా వేసిన తర్వాత మనకి స్మెల్ అనేది చాలా బాగా వస్తుందన్నమాట స్మెల్. ఇప్పుడు చికెన్ మసాలా కూడా వేసేసుకొని ఇంక ఇప్పుడు ఫైనల్గా కొత్తిమీర యాడ్ చేసేసుకున్నాము. ఇంతేనండి, సింపుల్ అండ్ ఈజీ చికెన్ ఫ్రై అనేది రెడీ అయిపోయిందనమాట. మనకి టేస్టీ జ్యూసీ చికెన్ ఫ్రై అనేది రెడీ అయిపోయింది. కొత్తిమీర కొంచెం ఎక్కువ యాడ్ చేసుకోండి, మనకి టేస్ట్ అనేది చాలా బాగుంటుందన్నమాట. ఇప్పుడు ఫైనల్గా కొత్తిమీర తరుగు అయితే వేసేసుకొని మొత్తంగా ఒకసారి అయితే మిక్స్ చేసేసుకుందామండి. చూశారు కదా, అసలు కమ్మటి స్మెల్ వస్తుందన్నమాట. జ్యూసీ మనకి సెమీ గ్రేవీతో చికెన్ ఫ్రై అనేది రెడీ అయిపోయింది. డెఫినెట్గా ఒకసారి ట్రై చేసి చూడండి. చాలా అంటే చాలా బాగుంటుంది అనమాట. టేస్ట్ మనకి పప్పులోకైనా, రసంలోకైనా, సాంబార్లోకైనా, దేంట్లోకైనా మంచింగ్ అనేది చాలా బాగుంటుందండి ఈ చికెన్ రెసిపీ అనేది.
డెఫినెట్గా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కూడా నాతో కమెంట్ రూపంలో షేర్ చేసుకోండి. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ అండి.